హిందూపురం అభివృద్ధిపై బాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. హిందూపురంలో బయోపార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. ముఖ్యమంత్రితో చర్చ తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో డెఫినెట్ గా ఇది దాంట్లోకి ఇంక్లూడ్ అవుతుందని అనుకుంటున్నాం 190%. సో దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం, ఎందుకంటే బాగా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానివల్ల. అలాగే ఇంకా మిగతా డెవలప్మెంట్స్ విషయంలో అంటే ఎట్లా మనం రేపు బయో అమెరికాలో పార్టిసిపేట్ చేయబోతున్నాం కన్వెన్షన్లో, దాన్ని మనం ఎలా పార్టిసిపేషన్ అంటే ఇంతవరకు మనం ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం అందులో పాల్గొంది. పోయిన సంవత్సరం జూన్ 6 7 జరిగింది. ఈసారి డైరెక్ట్గా ఒట్టి కౌంటర్ కాకుండా గ్యాలరీ, ఆంధ్రప్రదేశ్ గ్యాలరీ పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ శాండియాగోలో జరగనున్న ఈ బయో అమెరికా కన్వెన్షన్లో. సో ఇలా ఇక ముందు ఇంకా ఏదైతే ఎదురు చూస్తారో ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనేమి ఇవైతేనేమి అవన్నీ కూడా అన్ని ఏకతాటిగా అటు నీళ్లు వీటన్నిటిని కూడా పరిశ్రమలు అలాగే ఈ యొక్క మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సో అలా ఇవన్నీ సో దాని మీద అందరితో డిస్కషన్ జరిగినాయి. సో అలాగే ఒక టూరిజం సర్క్యూట్ కూడా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేయడం జరిగింది. అంటే మన లేపాక్షి కానివ్వండి, లేకపోతే అక్కడ వీరపురం బర్డ్ శాంక్చురీ, ఆ పక్కన పెనుగొండ ఫోర్ట్ ఉంది, అలాగే సత్యసాయిబాబా పుట్టపర్తి ఉంది, తర్వాత అదేది మాను తిమ్మమ్మ మర్రిమాను అది, ఇవన్నీ కూడా చేసుకుని ఒక టూరిజంను కూడా సైడ్ బై సైడ్ వాటితో ఈ ఇండస్ట్రీస్ వీటన్నిటితో పాటు కూడా డెవలప్ చేయడం గురించి డిస్కషన్స్ జరిగినాయి. జనం తెలుసుగా, అది చెప్పాను, అది నాన్నగారు మానసపుత్రులు. కానీ మరి ఇంతకాలం ఎందుకు ఆగిపోయినాయి, వాళ్ళు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు అయ్యింది ఆ డెవలప్మెంటు? సో అది అందరికి తెలిసిందే, ఈ జలయజ్ఞాన్ని ఎలా ధనయజ్ఞంగా మార్చుకున్నారు. నేను వెళ్ళను, నేనే ఆహ్వానించడానికి. అది పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఏ నిర్ణయమైనా ఆమోదిస్తాం. అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయమైనా. రెడీ అవుతుందండి, మిగతా అన్ని స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది. ఒక టీం తయారు చేసాం, ఒకటి వాళ్ళ కాదు, అందరినీ కూర్చోబెట్టి ఒక టీం తయారు చేసాం. ఇంతవరకు ఎవరెవరు సన్నిహితులు ఉన్నారు నాన్నగారికి రాజకీయంగా, సినిమా రంగంలో, అలాగే ఊళ్ళో, అంటే నాకు కూడా తెలియని విషయాలు కొన్ని. అలా అటువంటి ఒక మహానుభావుడు ఆయన పూర్తిగా ఆవిష్కరించాలి ఆయన పాత్రని. ఒకవైపు ఆయన ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవాలా, అదే మహానుభావుడు గొప్పతనం. సో అలా కొన్ని మనం ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఏ రామారావు అయితే తెలుసో తెలియని విషయాలు కూడా వాటితో జోడించి సినిమా చేయడం జరుగుతుంది. అది డెసిషన్ తీసుకోవాలి. ఆయన పాత్ర మాత్రం నేనే చేస్తున్నాను, డైరెక్షన్ ఎవరు చేస్తానని ఇక డిసైడ్ చేయాల. అదే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ పూర్తి చేయాలో నాకు తెలుసు. ఎవరి వీటికి మేము అదొక మహానుభావ సినిమా. ఇక్కడ అమరావతి కూడా ఇవాళ శరవేగంగా పనులు అవుతున్నాయి. అక్కడ దాన్ని ప్రిజర్వ్ చేసి వచ్చే వాళ్ళకి అందరికీ తెలిసేలా, ముఖ్యంగా ఇది కమర్షియల్ ఏం కాదు, అది తర్వాత ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటే అలా దాన్ని మొత్తంగా చేయడమా, లేకపోతే అమరావతి అక్కడ మ్యూజియం లాగా ఆయన ఎలాగో పెడతాం, అక్కడ ఒక థియేటర్లో ఆయన్ని వచ్చే వాళ్ళకి అట్ట పెట్టడం అనేది చూడడానికి వీలుగా ఏంటన్నది డిసిషన్ తీసుకుంటాం పార్టీ మేము. ఎందుకు సినిమా చూడండి.
టీడీపీలో 2 వర్గాలు లేదు, అక్కడ మన వర్గాల రాజకీయం ఉండింది ఒరిజినల్గా. ఒక ఆలన పాలన లేక దాన్ని ఒక గొడుకుంది తీసుకొద్దామని ప్రయత్నం, ఎవరికి వాళ్ళు కొంచెం మారాలంటే టైం పడుతుంది. మనుషులే కదా మనంతా. ఏదైనా ఒకసారి సడన్గా ఏదైనా చేయాలన్నా వాళ్ళకి అది మెంగుడు పడకుండా ఉంటుంది. కొద్దిగా అది సహజం. నేను ఎవరిని తప్పు పట్టట్లా, ఎవరిని ఆరోపించట్లేదు. వాళ్ళ పొద్దున ముఖ్యమంత్రి గారితో సరదాగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాలతో పాటు హిందూపురం ప్రస్తావన కూడా వచ్చింది. ఆయన అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, అందరు పార్టీ కోసం. ఇక్కడ నేను చెప్పాను ఇంతకుముందు, నేను ఏ హోదా కోసం రాలేదు, నేను వచ్చింది సేవ చేయడానికి. లేకపోతే ఉన్న హోదా కంటే నాకు మించింది ఏమీ లేదు. హ్యాపీగా అంటే అది కాదు అట్లా అందుకని మాకు ఉంది. ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది, ప్రజాసేవ. లేకపోతే ఇంత బిజీ ఇప్పుడు నాకు ఆసుపత్రి ఉంది, బసవతారక ఎన్నో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది చూసుకోవాలి, సినిమా చూసుకోవాలి, ఇటు నియోజకవర్గం. ఇవి బులెటిన్ విశేషాలు.